హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ లాగా తీసాను. నార్మల్ రొటీన్ వ్లాగ్. కాసేపు మార్నింగ్ అలా సింబా గారిని బయట తిప్పుతా ఉంటాము. తర్వాత ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బయటకే రాడు, ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంటుంది బయట. అందుకే వాడిని ఎక్కువ వదలము. బట్టలు కూడా నేను నైటే వాష్ చేసి ఆరేస్తాను. ఇంకా మార్నింగ్ ఈ టైం అయ్యేసరికి బాగా ఎండ వస్తుంది కదా 10 కల్లా. ఇంకా అప్పటికల్లా బట్టలు కూడా ఆరిపోతే ఇంకా అన్ని తీసుకొని వెళ్ళి మడతేసుకోవటమే. ప్రతిరోజు మార్నింగ్ సేమ్ ఇంతే ఉంటది. లెగవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, ఇంకా వంటకి ఏం ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ కి ఏంటి, ఇంతే డైలీ రొటీన్. ఏం చేంజ్ ఉండదు. ఒక పక్క పొయ్యి మీద టీ పెట్టేసి ఇంకా బయట నేను ఈ పనులు చూసుకుంటా ఉన్నాను. ఫస్ట్ టీ తాగితే కదా డే అనేది స్టార్ట్ అయ్యేది. కాస్త ఎండలు స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మా సింబగాడికి కూడా హెయిర్ కట్ చేసే టైం వచ్చేసింది. వాడికి ఒకసారి హెయిర్ కట్ చేసేసి స్నానం చేయిస్తే ఇంకా వీడు కూడా సమ్మర్స్ కి ఫ్రెష్ గా రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఏసీ 24 గంటలు ఆన్ లో పెట్టాలంటే అవ్వదు. మేమేదో పెంట్ హౌస్ కదా బాగుంటది, మా హస్బెండ్ కి బాగా ఇష్టం అని చెప్పి వచ్చి ఉంటుంటే ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎండాకాలం ఎంత సినిమా కనిపిస్తుందో. లాస్ట్ ఇయర్ ఈ మార్చ్ కల్లా మేము ఈ హౌస్ కి వచ్చేసాం. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కూడా. మెయిన్ డోర్ ఇలా తీసుకొని పెట్టుకుంటే బాగా గాలి వస్తుంది. ఇంకా కాసేపు అలా తీసి పెట్టేసి మళ్ళీ వేసేస్తాము. ఇంకా విండోస్ అవన్నీ ఓపెన్ చేసి పెడతాము, గాలి బాగా వస్తుంది. వీడు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే మా హస్బెండ్ ఆల్రెడీ నిద్ర లేచాడు, అందుకే నా దగ్గర ఉండడు ఎక్కువ. తను లెగవంగానే ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు అలా మా హస్బెండ్ తో ఆడుకుంటాడు. ఇంటికి ప్రేమగా తీసుకొచ్చి పెంచుకుంటుంది నేను, ప్రేమ అంతా చూపించేదేమో మా హస్బెండ్ కి. అంతేలే, ఎవరైనా తెస్తే ఫస్ట్ వాళ్ళ మీద ఉండదు, తర్వాత వేరే వాళ్ళకి ఎడిక్ట్ అవుతాయి అంటారు కదా పెట్స్. అలానే మా హస్బెండ్ కి వాడు ఎడిక్ట్ అయ్యాడు. మార్నింగ్ అంతా నేను ఇంట్లో ఉన్నా కానీ నాతో అంతలాగా ఆడడు. ఎప్పుడైతే ఈవినింగ్ షాప్ నుండి మా హస్బెండ్ వస్తాడో ఎక్కడ లేని ఎనర్జీ అంతా వస్తుంది, ఆడుకుంటా ఉంటాడు తను రాగానే. నాకు తెలిసి పెట్ పేరెంట్స్ చాలా మంది కనెక్ట్ అవుతారు. నన్ను ఓన్లీ వీడు అన్నం తినటానికి మాత్రమే గుర్తు తెచ్చుకుంటాడు నేనున్నా అని చెప్పి, లేకపోతే ఆడుకోవటానికి దానికి మాత్రం అసలు నేను గుర్తురాను. డాగ్స్ అంటే ఎంత భయం ఉండేదో చిన్నప్పుడు, తర్వాత వీడు మా లైఫ్ లోకి వచ్చాక అసలు చాలానే చేంజ్ అయిపోయింది. బయట ఏ డాగ్ కనిపించినా కానీ భయం లేకుండా నేనైతే దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఫుడ్ పెడతాం కానీ అలా చేస్తూ ఉంటాను. కానీ ఇంతకుముందు ఏమైనా కుక్కలు నైట్ టైంలో బయట అరుస్తున్నా కానీ బండ్లెంబడ పడతాయి అది ఇది అని చెప్పి చాలా భయం వేసేది. ఇలా అమాయకంగా ఫేస్ పెట్టి అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని. ఇంకా మనమేమో నైస్కి తెచ్చుకొని పెంచుకుంటాము. ఇప్పుడు ఇంకా నేను బయటికి వెళ్ళాలి. రోజు మామూలుగా ఇంతకు ముందు రోజు రొటీన్ అదే, మార్నింగ్ లేచి కావాల్సినవన్నీ ఫ్రెష్గా తెచ్చుకునేదాన్ని. ఈ మధ్య కాస్త దాని గురించి పట్టించుకోవట్లేదు, మాక్సిమం నైటే తెస్తున్నాను. అందుకే నిన్న నైట్ ఏం తేకుండా పొద్దునే లేచి బయటికి వెళ్దామని చెప్పి ఇంకా కూరగాయలు తీసుకొద్దామని వెళ్తున్నా. మా ఇంట్లో మా ఇద్దరికి అంత డిఫరెన్స్ ఏం ఉండదు, ఏదైనా కానీ పనులు ఇద్దరం ఈక్వల్గా చేసుకుంటాము. మా హస్బెండ్ వెళ్ళి బయటకు వెళ్ళి అన్నీ తీసుకురావాలి, నేను ఎందుకు వెళ్ళి ఒక్కదాన్నే తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ నాకైతే ఉండదు. హ్యాపీగా వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను. నేనేంటంటే మా హస్బెండ్ తెచ్చినా కానీ మళ్ళీ ఇలా మనలాగా అన్నీ ఏరి తీసుకురారు కదా, వాళ్ళు ఇస్తే తీసుకొని వస్తారు. అందుకే నేనే వెళ్ళి నీట్గా తెచ్చుకోవచ్చులే అని చెప్పి ఇంకా నా పనులు నేనే చేసుకొచ్చుకుంటాను. ముందే అడుగుతా ఏం కర్రీ చేయాలని, ఇంకా దానికి సరిపోయే తీసుకొని వెళ్తాను. ఈ రోజు ఏమైందంటే అట్టర్ ఫ్లాప్ అయింది. వంకాయలు తీసుకున్నాననే కానీ మాక్సిమం అన్ని పాడైపోయినాయి. నేను బయటకు వస్తుంటే ముందే చెప్పాడు ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూరి తీసుకొని రాని, కానీ బ్యాడ్ లక్ ఈ రోజు పూరి అయిపోయినాయి అంటే ఇంకా సరే అని కాల్ చేస్తే దోశలు తీసుకురా అన్నాడు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ ఇంకా తనకి పెట్టేసి ఇంకా నేను నా పనులు స్టార్ట్ చేసుకున్నాను. లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. వంకాయలు తీసుకొచ్చాను కదా, కర్రీ వండేద్దామని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలాగో తిన్నాడు కదా, కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి నేను ఇంకా స్లోగా స్టార్ట్ చేసుకుంటాను నా పనులు. మా సింబగాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏదైనా కానీ మా హస్బెండ్ షాప్కి వెళ్ళే లోపు వాడికి పెట్టేస్తాం ఫుడ్, అప్పుడు తినేస్తాడు కాస్త ఇంట్రెస్టింగ్గా. ఒక్కసారి మా హస్బెండ్ షాప్కి అని చెప్పి వెళ్ళిపోయాడంటే బయటికి తినే ఫుడ్ కూడా ఆపేస్తాడు. ఇంకా తినకుండా అంతే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. కర్రీ పొయ్యి మీద వేసి వచ్చాను. ఇంకా అది ఉడుకుతూ ఉండేలోపు ఇంకా నేను కూడా కూర్చున్న వీళ్ళతో పాటు. ఇంకా కాసేపు ఏవోటి కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుంటాము. టీవీ కూడా ఎంతసేపు అని చూస్తాం, ఆ వేడికి అసలు కూర్చోలేకపోతున్నాం హాల్లో కూడా. ఇంక ఇలా విండోస్ తీసుకొని ఇక్కడ కూర్చుంటే గాలి బాగా వస్తూ ఉంటుంది అని చెప్పి ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటాం మేము. ఇంక ఇద్దరి కోసం అని చెప్పి మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఇంకా కన్ఫామ్గా మజ్జిగ తాగాలి, లేదంటే ఆ వేడికి ఇంకా అయిపోతుంది. ఇంకా అందులోనే మా హస్బెండ్ షాప్లో కూర్చొనే ఉంటాడు కదా, కాస్త మజ్జిగ తీస్తే బాగుంటుందిలే అని చెప్పి ఇంకా మజ్జిగ చేస్తున్నాను ఇద్దరికి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది, లంచ్ కూడా తినేసాను నేను ఎర్లీగానే. మా హస్బెండ్ నాకు ఆకలిగా లేదు, నేను దోశలు తిన్నా కదా కొంచెం లేట్గా తింటాలనేసరికి ఇంక ఇద్దరికి మజ్జిగ చేస్తున్నాను. నేను కూడా మజ్జిగ తాగేసి ఇంకా ఇప్పుడు జిమ్కి వెళ్ళే టైంకి నేను తిన్న లంచ్ టైంకి కాస్త బాగా గ్యాప్ ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఎర్లీగానే కంప్లీట్ అయిపోతుంది నా లంచ్. ఎంత లేదన్నా కానీ 1 లోపు తినేయటానికి ట్రై చేస్తాను లంచ్ నేను. ఇంకా తర్వాత లేట్ అవుతుంది అంటే ఏదోటి లిక్విడ్స్ తాగుతూ ఉంటా, కానీ అన్నం మాక్సిమం తినను నేను ఇంకా లేట్ అయిపోతుంది అంటే. ఒక్క సిప్ అయ్యంగానే చల్లగా ఉంది పొట్టలో. నాకు ఇంతకుముందు అస్సలు అలవాట్లేదు, మజ్జిగ తాగాలంటే అసలు తాగాలనిపించేది కూడా కాదు.
కాస్త ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను. మజ్జిగ రోజు తాగాలి అని చెప్తే మా హస్బెండ్ ముందే అడుగుతున్నాడు, నువ్వే తిన్నావు కదా ఫస్ట్, కర్రీ ఎలా ఉందో రివ్యూ చెప్పు, అప్పుడే నేను తింటా అంటే బాగుందిలే తిను అని చెప్పన్నాను. షాప్కి కూడా ఈ మధ్య లేట్ వెళ్తున్నాడు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తాడు. స్టాక్ కూడా కొంచెం తక్కువ ఉంది, మ్యాక్సిమం సైజులన్నీ అయిపోయినాయి. కొత్త స్టాక్ కూడా త్వరలో రాబోతుంది. ఇంకా వచ్చాక ఇంకా మార్నింగ్ టైం నుండి వెళ్ళి కూర్చోవచ్చులే అని చెప్పి ఇలా అవుతా ఉంటుంది. ఇంకా మా డైలీ రొటీన్ ఇంకా మార్నింగ్ లెగవటము, ఫుడ్ వండుకోవటం, తింటాము, ఇంకెవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవటం. హస్బెండ్ షాప్కి వెళ్తాడు, ఇంకా నేను కాసేపు అలా ఇంట్లో ఉండి మళ్ళీ ఈవినింగ్ టైంకి నేను వెళ్ళి ఒక 10 మినిట్స్ అలా షాప్లో కూర్చొని ఇంకా నా పార్టీకి నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఇంకా డైలీ రొటీన్ ఇంతే నడుస్తూ ఉంటుంది. రేపు శివరాత్రి కూడా వస్తుంది కదా, నేను నా బ్లౌజెస్ ఏమన్నా పడుతున్నాయేమో అని చూసుకుంటే ఇంతకుముందు శారీ బ్లౌజ్ ఒకటి పట్టింది, రేపు కట్టుకుంటా నేను మళ్ళీ శారీ అంటే ఇంక మా హస్బెండ్ అవుతున్నాడు ఎంత ఉంది ఇంకా అంటే, నేను మామూలుగా 75 డేస్కి ఏ గోల్కి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నానో దానికి ఇంకా కొంచెమే ఉంది, త్వరలోనే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది మా డైలీ రొటీన్ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మేము వీడియోస్ పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.